యెహెజ్కేలు గ్రంథం. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లబెట్టబడిన నీవు తెలియజేశాడు. తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి ప్రభువా. మీ వాక్యములో నుండి అమూల్యమైన విషయాలు తేటగా, నేరుగా, సూటిగా మాకు అందించి మహిమ పొందండి. అపాత్రులమైన మమ్మను పాత్రులుగాను, అయోగ్యులమైన మమ్మను యోగ్యులుగాను, దూరస్థులమైన మమ్మను సమీపస్థులుగాను, తగనివారమైన మమ్మను కృపకు పాత్రులను గాను చేసి మా పక్షంగా మీరు చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లించుచు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కావలి వాని బాధ్యత విన్నాం. మానవుని యొక్క స్థితిగతి విన్నాం. దేవుని యొక్క ఉద్దేశము విన్నాం. మానవుని బాధ్యత విన్నాం. ఇప్పుడు ప్రజల బాధ్యత, ఈ 21 నుండి 33 వచనాలు ప్రజల బాధ్యత. ఈ ప్రజల బాధ్యత ఏమిటి? చూడండి, మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున పట్టణము పట్టబడినదని నాకు తెలిపాను. పట్టణము పట్టబడినది 11వ సంవత్సరం 4వ నెల 9వ దినము. యెరూషలేము 18వ మాసములో ప్రవక్తకు తెలిపినట్లుగా చూస్తాం. ప్రవక్తకు ఎప్పుడు తెలిసింది? 12వ సంవత్సరం 10వ నెల 5వ దినం. కానీ పట్టబడింది ఎప్పుడు? 11వ సంవత్సరం 4వ నెల 9వ దినం. అంటే దాదాపు అది 12వ సంవత్సరం, ఇది 11వ సంవత్సరం. ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. 6 నెలలు. యెహెజ్కేలు అప్పుడు బబులోనులోనున్నాడు. యెరూషలేము నుండి బబులోనుకు వార్త తెలుపుటకు 18 మాసాలు పట్టింది. అర్థమైందండి? ఈ సంగతి యెహెజ్కేలునకు తెలియజేయడానికి
18 మాసాలు పట్టింది, 18 నెలలు. యెరూషలేము పట్టబడుట 3 సార్లు. యెరూషలేము పట్టబడుట 3 సార్లు పట్టబడింది. మొదటి చెర క్రీస్తుకు పూర్వం 666. మొదటి చెర క్రీస్తుకు పూర్వం 666. రెండవ చెర క్రీస్తు పూర్వం 597. రెండవ చెర క్రీస్తు పూర్వం 597. ఇక మూడవ చెర క్రీస్తుకు పూర్వం 586. 586. 3 సార్లు పట్టబడింది యెరూషలేము. ఈ తెచ్చిన వార్త ప్రవక్త వినగా పాలస్తీనులో విడువబడిన శేషం, పాలస్తీనాలో విడువబడిన శేషం ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము నుండి 44వ అధ్యాయం వరకు ఉన్న ప్రజలు అధ్యాయములలో చెప్పిన శేషం ఒక మాట చెప్పవలసి వచ్చారు. 40 నుండి 44 అధ్యాయాలలో చెప్పిన శేషం వారికి ఒక మాట చెప్పవలసి వచ్చారు. ఓ ఇశ్రాయేలీలారా, మీరేలాగందురు? అబ్రహాము ఒంటరి అయి ఉండినను దేశం స్వాస్యముగా పొందెను గదా. అబ్రహాము ఒంటరిగా ఉండినను ఈ దేశమును స్వాస్యముగా పొందెను గదా. మనమిప్పుడు అనేకులము, అలాగైతే ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. ఆ మాటలు మనము చూస్తున్నాం. ఇరవై 24వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. 24వ వచనం. మీరిట్లు చెప్పుకొనొచ్చు, ఇంకను విగ్రహారాధన కాని కార్యములను, విగ్రహారాధన మరియు కాని కార్యములు చేయుచున్నారన్నాడు. 25, 26 వచనాలు. నా జీవము తోడు మీరు ఖడ్గము చేత కూలుదురు అన్నాడు. తెగులు చేత చచ్చెదరు, ఖడ్గము చేత కూలుదురు, తెగులు చేత చచ్చెదరు అన్నాడు. మీ మన్యములు పాడగును అన్నాడు. అప్పుడు మీరు యెహోవా దేవుడని తెలుసుకొందురు అని చెప్పాడు. కొన్నిసార్లు ప్రజలు అక్రమ జీవితములోనున్నను దేవుడు మేలు చేయుచున్నాడని తలంచుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అక్రమ జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు నాకు మేలు చేస్తున్నాడు అనుకుంటారు. అలా చాలా మంది ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19, 20 వచనాలలో, ద్వితీయోపదేశకాండం 29, 19, 20 వచనాలు. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యము
నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనుచు. చూశారా? కాని పనులు చేస్తూ కూడా నాకు క్షేమము కలుగును, నేను ఆశీర్వాదము నొందుదును అనుకుంటున్నారట కొందరు. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీయు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును అన్నాడు. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తప్పులు చేస్తూ, అన్యాయం చేస్తూ, ఏదో అడ్డదారిలో వచ్చిన సొమ్ముకు స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. నిజమా కాదా? ఉంటారండి. అన్యాయం చేసి, అక్రమం చేసి, దగా చేసి, మోసం చేసి సంపాదించుకొని దానిని బట్టి స్తుతి కూడిక చేసేవాళ్ళు ఉంటారు. మమ్మల్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు ఇలా అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఆశీర్వాదం కలిగినట్టుగా కనపడదట. కానీ ఆ తర్వాత ఈ గ్రంథములో ఉన్న శాపములన్నీ వానికి వస్తాయంట. ఏమండి? ఈ గ్రంథములో ఉన్న శాపాలన్నీ వానికి వస్తాయట. ఏమండి? నా మాటలు కాదు ఇవి. పాపం చేస్తూ, అన్యాయం చేస్తూ దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నాకు మేలు చేస్తున్నాడు, నాకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, నా లైఫ్ చాలా బాగుంది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని జనాలను నమ్మించేటట్టు గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. చూసారా? అలాంటి గతి ఏంటో ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థం కాలేదా? చెప్పాలి. అలాంటి వాళ్ళ గతి ఏంటో అర్థమైందా? అర్థం కాలేదా? అబ్బా, బానే అర్థమైంది. ఆ ఈవేళ చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. రేపు ఏంటో తెలియదు వీళ్ళ సంగతి. జనాలను నమ్మించి నేనంత, నేను ఇది, నేను అది అని ఎంతో గొప్ప ప్రగల్భాలు పలికే వాళ్ళ జీవితంలో చివరి అంకం ఎలా ఉండబోతుందో చెప్పాడు. నేను కాదండి చెప్పింది. ఇలాంటి పరిస్థితులు కలిగిన వారు ఉంటారు అని చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను మనము గుర్తించాలి. ఎప్పుడు కూడా తప్పు చేస్తూ ఆ తప్పులో దొరికే ఏ లాభమైనా, ప్రయోజనమైనా అది నాకు మేలే దేవుడు చేశాడని అనుకోవడం, అది ఎంతో శిక్షకు కారణం. అసలు బైబిల్ గ్రంథములో ఉన్న శాపములన్నీ వచ్చి మీద పడతాయన్నాడంటే అది ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి? చాలా కఠినంగా ఉంటుంది కదా. అంతేకాకుండా తుడిచివేస్తానన్నాడు కదా. అతన్ని ఏం చేస్తానన్నాడు? తుడిచివేస్తానన్నాడు. ఇంతటి కఠినంగా మాట్లాడినట్లుగా ఉంది ఆ వచనం. ప్రియులారా, నా హృదయం కాఠిన్యమును అనుసరించినను నేను ఆశీర్వాదము నొందితిని అని అనుకొందురు, కానీ అతనికి దేవుని శాపమే తగును అన్నాడు. అతనికి ఏమొస్తుంది? దేవుని శాపం. మీకా గ్రంథం. మీకా గ్రంథం
3వ అధ్యాయం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందామండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారు యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదెజెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఏమనుకుంటున్నారు? ప్రధానులు లంచం పుచ్చుకొనుచున్నారంట. యాజకులేమో కూలికి బోధిస్తున్నారు. కూలికి ఏ సంస్థ జీతం ఇస్తానంటే ఆ సంస్థ వైపు పరుగులు పెట్టడం, అదే కూలికి బోధించడం అంటే. ప్రవక్తలేమో ద్రవ్యము కొరకు సోదె చెప్తున్నారు, వాస్తవాలు చెప్పరు. డబ్బులు రాబట్టడం కొరకు ప్రజల్ని ఎట్లాగైనా సరే సోదె మాటలు చెప్పి, ఇదిగో నువ్వు ఇలాగైపోతావు అలాగైపోతావు అని ఒట్టి మాటలు, గాలి మాటలు చెప్పి ప్రజల దగ్గర సొమ్ము దోచుకుంటున్నారండి. ఎంత ఘోరం! ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అలాంటి వారిలో మొట్టమొదటి వాడు బ్రదర్ బిలాం. ఎవరండి? బిలామే. ఒకప్పుడు మంచి సహోదరుడే, కానీ ద్రవ్యం అతన్ని ఏం చేసింది? కానీ మంచి సహోదరుడు అని మీరు ఎలా చెప్తున్నారంటే, ముందు దేవుడు చెప్పినట్టే చెప్పాడా లేదా? అవతల వ్యక్తి ఏమో శపించమంటుంటే ఈయనేమో దీవిస్తా ఉన్నాడు. ఆఖరికి అవతల వ్యక్తి కోపం కూడా వచ్చింది. నేను నిన్ను వీళ్ళని శపించడానికి తీసుకొస్తే నువ్వు దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు ఏంటి అని అంటే, మరి నేను దేవుడు చెప్పినట్టు చేయాలి కదా, నువ్వు చెప్పినట్టు నేను చేయటం ఏంటంటే, కట్టలు నోట్లు పెంచుంటాడు. ఈ పెంచిన దానిని బట్టి అతని వైపు మళ్ళుకుపోయాడు. అందువల్ల పోని తెచ్చుకొని ఏమన్నా అనుభవించాడా? లేదు. ఖడ్గముతో చచ్చిపోయాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుతారట. యాజకులేమో కూలికి బోధిస్తారట. ప్రవక్తలేమో ద్రవ్యము కొరకు సోదె చెప్తారట. ఇవన్నీ చెప్పి ఇలా చెప్తూ కూడా, అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడు మనకు రాదని చెప్పుకుంటున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇలా చెప్పుకుంటూ ఏ కీడు మనకు రాదు, ఏ కీడు మనకు రాదా? ఇట్లాంటోళ్ళ మీదకి రాదా గ్రంథములోని శాపములన్నీయు? 12వ వచనం. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అన్నాడు. చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పలగును అన్నాడు. అండోయ్, మోసం చేసి సంపాదించే ఏ డబ్బు, అబద్ధమాడి సంపాదించే ఏ పైసా, దానివల్ల శిక్షే వచ్చుద్ది తప్ప అసలు మేలు కలిగినట్టు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఆఖరికి
ఈ 3 రకాల ప్రజలు ఉన్నారే, ప్రధానులు, యాజకులు, ప్రవక్తలు ఉన్నారే, వీరిని బట్టి యెరూషలేము రాళ్ల కుప్పైపోతుంది అని చెప్పాడు. ఎంత కఠినంగా చెప్తూ ఉన్నాడో చూడండి. ఎంత కఠినంగా చెప్తా ఉంది. ఇంత చేస్తూ కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన మనకు తోడై ఉన్నాడు, మనకి ఏ కీడు రాదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా కాలములో అబద్ధ ప్రవక్తలు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో నీకు కీడు రాదు అని చెప్పుదురు అన్నాడు. హృదయ మూర్ఖతను బట్టి నడిచినా కూడా ఏం రాదని చెప్పారు? నీ కీడు రాదయ్యా అని చెప్పారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా ఆజ్ఞను వారేం చేశారు? ప్రక్కన పెట్టారు. హృదయ మూర్ఖతను బట్టి నడుస్తున్నారు. కీడు రాదని వారికి చెప్తా ఉన్నారు. మీకు అర్థమైందండి? అంటే మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. చెడ్డోడ్ను కూడా ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేస్తున్నారా? చేయొచ్చా? ఆఖరిలో సేవకులు ఆశీర్వాదం అని చెప్పేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున చేరి వచ్చిన వారందరికీ దైవ దీవెన ఆశీర్వాదములు కలుగునుగాక అని అనొచ్చా? తెలుసా తెలియదా మీకు? త్వరగా చెప్పండి. అలాగనొచ్చా? అందరిని ఒకే ఘాటికి కట్టి అందరిని దీవించు ఆశీర్వదించు నాయన అనకూడదు. పౌలు చెప్పి పరిశుద్ధులకు దేవుని కృప తోడయుండునుగాక అన్నాడు. అందరినీ అనలే. ఇది తెలియకుండా అందరిని అనేస్తున్నారు. ఆడదు కూడా వీళ్ళు మూట కట్టుకుంటారు రేపు. మీరు ఎక్కడైనా సరే కొన్ని చర్చెస్లో చూడండి, పాటలప్పుడు బయట తిరుగుతారు, వాక్యం అప్పుడు బయట తిరుగుతారు. ఆఖరి ఆశీర్వాద ప్రార్థన అనేసరికి గవ్వ లోపలికి వచ్చి ఎక్కడోళ్ళు అక్కడే తల వంచి చేతులు కట్టుకుని ఇలా పట్టుకుంటారు. చూసారా మీరు? ఇలాగ అలవాటు చేశారు జనానికి. ఆ ప్రార్థన చేస్తే వీళ్ళకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటారు. ఎంతలాగా ప్రజల్ని పక్కత్రోవ తప్పించారో చూడండి. నువ్వెక్కడున్నా ఆ ప్రార్థనకు వచ్చేయాలరా అన్నట్టుగా చిన్నప్పటి నుంచి ఆళ్ళలో బీజం వేసేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, వచ్చిన వారందరికీ ఆశీర్వాదం కలుగునుగాక అనకూడదు. ఎవరు నమ్మకస్తులు, యథార్థ పరులు, నీతిమంతులు, పరిశుద్ధులు, వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నారో వారికే నీ కృప తోడయుండునుగాక అనొచ్చు. లేకపోతే ఆ తప్పు చేసినోడిని కూడా, ఆ మోసం చేసినోడిని, ఆ అన్యాయం చేసినోడిని కూడా మనం ఇలాగా అనేస్తే
అది మంచిది కాదు. అతనికి ఎలా ఉంటుందంటే అందరితో పాటు నన్ను కూడా పాస్టర్ గారు దీవెన వచనం చెప్పేశారు, నాకు కూడా అది వర్తిస్తుంది, కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానని చెప్పుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. ఓకేనండి. మనం అలాగ చెప్పకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. అరే, వారు హృదయ మూర్ఖతను బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటేనటండి నీకే కీడు రాదని చెప్తున్నారట. వారికి తోచిన దర్శనాన్ని బట్టి చెప్తున్నారట. ఇవాళ దర్శనాలు లేవు, కలలు లేవు. వింటున్నారా? ఇవాళ దర్శనాలు, కలలు లేవు. వాటి మీద ఏమాత్రం ఆధారపడకండి సుమా. దేవుని ఆజ్ఞ వ్రాతలు పూర్తి కాకముందు అవన్నీ ఉన్నాయి, నేను కాదని చెప్పట్లే. వ్రాతలు పూర్తయ్యాయి. ఈ దినములు అంతమంది కుమారు ద్వారా మనతో మాట్లాడాడు. మాట్లాడిందంతా రికార్డు ఉంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా నువ్వు దర్శనం కనుక్కొని, దర్శనం గని లేక దర్శనం చూసి కల గని నువ్వు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అది రికార్డ్ చేసి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఒకవేళ నీకు తోచినట్టు గాని ఊహను బట్టి గాని చెబితే అది తప్పు అవుతుంది. కనుక దయచేసి అలాంటి వాటి మీద మీరు మనసు పెట్టకండి. కొన్నింటిని దేవుడు తీసివేశాడు. ఎలాగో చెప్పనా? సెంటరింగ్ వేసిన తర్వాత దాని మీద స్లాబ్ వేస్తారు. స్లాబ్ అయిన తర్వాత అది గట్టిపడిన తర్వాత సెంటరింగ్ ఏం చేస్తారు? తీయరా అండి? తీయకపోతే ఏం జరుగుద్ది? అందులో ఉండడానికి వీలుంటుందా? అట్లా తీసివేశాడు. అవును, ఇంకా మీకు బాగా చెప్పనా? ఒక ఆయనకి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఓ నెల రోజులకో 2 నెలలకో పెండ్లి అవుద్దన్నారు. అటోళ్ళ ఫోటోలు ఇటోళ్ళ ఫోటోలు అటు పంపించుకున్నారు, వచ్చాయి. ఇక అస్తమాటు వాళ్ళిద్దరు ఏం చూసుకుంటా ఉంటారు? నిజం చెప్పండి, మీరు చూడలేదా అండి? ఫోటోలే చూసుకుంటూ ఉంటారు. ఒకరి ఫోటోలు ఒకరు అస్తమాటు జేబులోంచి తీస్తాడు, ఫోటో చూస్తాడు, జేబులోంచి తీస్తాడు, ఫోటో తీస్తాడు, జేబులో తీస్తాడు, ఫోటో తీస్తాడు. ఆ అమ్మాయి కూడా సాటుగా ఎవరు లేనప్పుడు చూస్తుంది. అందరు ఈ పురుషుడైతే అందరి ముందు తీసేస్తాడు ఫోటో, కానీ ఆమె మాత్రం అట్టా తీయదు. ఇది జగమెరిగిన సత్యం, అందుకే డైరెక్ట్గా చెప్తున్నా. నిజమా కాదా? మీకు తెలీదా? నిజమండి. ఇక ఇప్పుడు పెండ్లి అయిపోద్ది, ఇక అస్తమాటు ఫోటో తీసుకొని చూసుకుంటారా? ఏం చేస్తారు? తీసుకోరని ఇప్పుడు ఇలాగంటున్నారంటే అంతకుముందు మీరు తీసుకున్నారనేగా. మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలీదా? నిజమా కాదా? రైట్. జరిగింది ఏమంటే ఇక ఇప్పుడు కస్తమాటు ఫోటో చూసుకోరు. ఎక్కడుంటే అక్కడ చూసుకుంటారు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటారు. ఏదో పిచ్చబేరా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఇక ఫోటోతో పని లేదు. ఎందుకంటే పర్సన్ డైరెక్ట్‌గా ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఇక ఫోటోతో పని లేదు ఇక. డైరెక్ట్‌గా చూసుకుంటా ఉంటారన్నమాట. వారిద్దరి మధ్య ఉండే ఎఫెక్షన్ అది. సరే, నేను ఈ విషయాలు చెప్పాలని కాదు గాని, ఇప్పుడు వ్రాతలు పూర్తయిన తర్వాత కొత్తగా మళ్ళా తోచినవి, ఊహించినవి ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని ఆజ్ఞను చెప్పాలి. కానీ వారేం చేస్తున్నారు? ఆజ్ఞలను పక్కన పెట్టి వారికి తోచిన దర్శనాలను చెప్తున్నారటండి. ఎంత విడ్డూరంగా ఉంది వారి హృదయ మూర్ఖతను బట్టి. అలాగే యెహెజ్కేలు కాలములో యెరూషలేములో ఉన్నవారు కూడా చెప్పుకొనుచూ ఉన్నారు. వారి కాలములో కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వారికి ఖడ్గము, తెగులు,
మృగముల చేత చంపబడుదురు అన్నాడు. 27వ వచనం, 33వ అధ్యాయం 27వ వచనం చదివితే ఏమన్నాడండి? నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను. కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు అన్నాడు. ఖడ్గము చేత కూలుస్తాడు, మృగములకు ఆహారమునిస్తాడు. కోటలలో ఉన్నా గుహలలో ఉన్నా తెగులు చేత చచ్చెదరు అన్నాడు. ఏమండి, దేవుని దగ్గర వేషాలు కాదు, దేవుని దగ్గర ఆషామాషి కాదు, దేవుని దగ్గర ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించుట సరి అయిన పద్ధతి కాదు. చూశారా, 3 రకాలుగా వారికి మరణం. 1 ఖడ్గము చేత కూలతారు, 2 మృగములకు ఆహారముగా వేయబడతారు, 3 తెగుల చేత చస్తారు అన్నాడు. దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. చాలా కఠినంగా ఉన్నట్టుంది కానీ ఇది వాస్తవం, ఇది వాస్తవం. ప్రియులారా, అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ఏస్కేలు ఈ మాటలు పలుకగా తనతో కెబారు నది యొద్దనున్న ప్రజలు ఏం చేశారో మనం వింటే బాగుంటుంది. ఇప్పటికి మంచి పేరు పొందెను. ప్రజలు ఆయన మాటలు వినుటకు కుప్పతెప్పలుగా వచ్చుచుండిరి. తన యొద్దనున్న యూద ప్రజలది చూచి ప్రవక్తను మెచ్చుకొనసాగిరి. 30వ వచనం, మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. పోదము రండి, చూతము రండి. ఎప్పుడు వచ్చిన తర్వాత? దెబ్బ మీద పడితే తప్ప ఏ ఒక్కరు కూడా భయపడరు అన్నట్టుగా ఉంది. ఓ ప్రియులారా, జాగ్రత్త పడండి. ఇప్పుడు అనుకుంటున్నారు, నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గర ఇంటి ద్వారములందు నిలువబడి నిన్ను గురించి మాటలాడుతారు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఇటుదో చూదము రండి అని చెప్పుకొనుచున్నారట. వెళ్దాం రండి, ఇటు జరుగుతుంది, వెళ్దాం రండి. ఎప్పుడొచ్చింది? గుంపులుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులకు అవును ఏస్కేలు, వారు నిన్ను గురించి బహుగా మెచ్చుకొందురు. నీవు చెప్పు మాట విందురు గాని వాటి ప్రకారము చేయరు. నోటితో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. నేను చెప్పినది నెరవేరగా మీ మధ్య యెహోవా ప్రవక్త ఒకడున్నాడని చెప్పుకొందురని సెలవిచ్చాడు. 30 నుండి 33, నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వస్తారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఈవేళ ఆ ప్రజలు ఎలా ఉన్నారు? ఇప్పుడున్న ప్రజలు కూడా అలాగే ఉన్నారట. రాదగిన విధంగా వస్తున్నారు, ఆయన ప్రజలైనట్టుగా కూడుకుంటున్నారు, ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నారు, గాని
వాటిని అనుసరించి నడవరు. వారి హృదయం లాభం కోసం చూస్తుందట. వారి హృదయం దేని కొరకు చూస్తుంది? లాభము కొరకు చూస్తుంది. ప్రియులారా, జాగ్రత్త పడండి. వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దేవుని సేవకులైన వారి భాగము వలన హెచ్చరికను, ప్రోత్సాహమును పొందగలుగుదురు. అందుకే జాగ్రత్త పడాలి. ఎందరో బోధలను వింటారు, అవి మంచి మాటలు అంటారు, మంచి ప్రసంగములు అంటారు, కానీ వాటి ప్రకారము చేయరని జ్ఞాపకముంచుకొని మోసపోక యుందుముగాక, నిరుత్సాహపడకుందుముగాక. ఎంతో మంది అంటారు ప్రసంగం చేసినప్పుడు, పాస్టర్ గారు ఈరోజు చాలా బాగా చెప్పారండి, బ్రదర్ చాలా బాగా చెప్పారండి, మంచి వాక్యం చెప్పారండి అని చాలా చెప్తారు, కానీ ఆ చెప్పినట్టు మాత్రం నిజమా కాదండి? మేము చూస్తున్నాం ఆ రోజు ఆఖరికి రాత్రి కూడా మాకు మీటింగ్స్ జరిగాయి కదా, 2 days చాలా బాగా జరిగాయి దేవుని కృపను బట్టి. కొత్త వారు వచ్చారు, వచ్చి చాలా బాగా చెప్పారండి వాక్యం, చాలా మంచిగా చెప్పారండి వాక్యం. మీ ప్రసంగాలంటే మాకు చాలా ఇష్టం అండి. మైక్లో ఒక్కొక్కప్పుడు మేము రాకపోయినా మైక్లో వింటుంటామండి మీ ప్రసంగాలు. మంచిది. మళ్ళీ తర్వాత మామూలు జీవితాలే. మీకు అర్థమైంది? కనుక ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ ప్రజలు పెదవులతో గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు నా ఎడల చూపిన భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకొనినవి అన్నాడు. వారు నా ఎడల చూపిన భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవే, కానీ నా దగ్గర నేర్చుకొని నాకు అనుకూలంగా జీవించిన వారు అని చెప్పేటట్టుగా వారి పరిస్థితి లేదు. యెషయా గ్రంథములో చెప్పాడు, 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. కొంతమంది మానవులు, రే దేవుడు కొడతాడు నిన్ను జాగ్రత్త అని అంటుంటే వాడు చెప్పిన మాటలను బట్టి భయపడతారే గాని, అయ్యో ఈ వాక్య ప్రకారంగా నేను జీవించకపోతే అనే భయం మనుషుల్లో ఉందా? మొన్నొక తల్లి బిడ్డను అల్లరి చేస్తూ ఉంటే, రే అల్లరి చేయొద్దని చెప్తున్నానా, అయినా అల్లరి చేస్తా ఉన్నాడు. త్వరగా వచ్చి కర్ర తీసుకొచ్చి బిడ్డను కొట్టే ప్రయత్నం చేస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, 100 సార్లు చెప్పాను, అయినా నువ్వు అల్లరి మానవే అని అంటే పిల్లోడు ఏమన్నాడు తెలుసండి, అమ్మా నువ్వు 10 సార్లు కూడా చెప్పలేదు, 100 సార్లు అబద్ధం ఆడతావేంటి అన్నాడండి. అని ఏమన్నాడు తెలుసండి, నిన్ను చూస్తే నాకు భయం లేదు, నీ చేతిలో ఉన్న కర్రను చూసి నాకు భయం వేస్తుంది అన్నాడండి. అని అక్కడి నుంచి పరుగు. అంటే వాడు ఎవరికి భయపడ్డాడు? కర్రకు భయపడ్డాడు, కానీ వాళ్ళ అమ్మకు భయపడలే. ఈవేళ చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేనికి భయపడుతున్నారు తెలుసా అండి? ఇలాగైపోతారు, అలాగైపోతారంటే భయపడుతున్నారు, కానీ నిజంగా దేవునికి భయపడి దైవ వాక్యాన్ని విని ఆయన నామానికి మహిమకరంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. 2వ వచనం. దేవుని వాక్యం భక్తుల ద్వారా ఎంత తేటగా తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడండి. నాటుచున్నాడు, వేరు తన్నేటట్టు చేస్తున్నాడు, ఎదిగి ఫలములు ఇచ్చేటట్టుగా చేస్తున్నాడు. అలా చేస్తా ఉంటేనట దేవుడు వారి నోటికి ఎలా ఉన్నాడు? మీరు చూడాలా ఇలాంటి వచనాలు. నోటికి సమీపంగా ఉన్నాడు అంటే నోటితో దేవుని గొప్పతనాన్ని చెప్తున్నారు, కానీ వారి అంతరింద్రియము మాత్రం ఎలా ఉంది? దూరంగా ఉంది అన్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని చెప్పాడు. అర్థమవుతుందండి? అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. నోటితో మాట్లాడుతున్నారు, కానీ అంతరింద్రియాలకు వారు దూరం పెట్టేసుకున్నారు. అసలు ఆంతర్యంలో దేవుడే లేడండి. చాలా మంది దేవుడు 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 అంటూ తిరుగుతున్నారు తప్ప నిజంగా దేవుడు లేడు. ఆ దేవుడి పేరు చెప్పుకొని లాభం సంపాదించాలని ఏ పని లేకపోతే ఇది ఒక పని అనుకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరండి? అలాగొచ్చే వారి జీవితాలు తెలిసిపోతాయి. అలాగొచ్చే వారి జీవితాలు చాలా స్పష్టంగా తెలిసిపోతాయి. అలాంటి వారి బ్రతుకులు తెలిసిపోతాయి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యూద పైవేషమునకే గాని తమ పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూద పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదు. పైవేషానికి తిరుగుతున్నారట. ఇక్కడ యూదా కోసం చెప్పాడు. పైవేషానికి నమ్మినట్టు ప్రార్థనకు వస్తున్నారు కానీ హృదయం పూర్తిగా తిరగలే దేవుని వైపు. ఎంతమంది లేరు? నిజం చెప్పండి, మీ మందిరాలలో వచ్చే వారిలో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారనిపిస్తుంది? 100 మంది వస్తే 10 మంది కరెక్ట్గా ఉన్నారనిపిస్తుందా? ఏమన్నా ఇలాగంటున్నారు? అనిపిస్తుందా? వీళ్ళందరి హృదయాలు ఎలా ఉన్నట్టు చెప్పండి? దేవునికి దూరమేనా? అంతరింద్రియం దూరమేనా? పైవేషమునకే భక్త? వాక్యం ఇంత తేటగా చెప్తుందండి. ఈవేళ కార్యక్రమాలు కానీ ఏవే కానీ పైకి మాత్రమే ఎలాంటి వార్తలు వింటుంటామో. అయ్యో ప్రభు వాళ్ళని పరిపూర్ణంగా మార్చాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు వాక్యాన్ని విన్న వారిలో ఒకవేళ పైవేషమునకే భక్తి చేస్తూ ఉంటే పరిపూర్ణులుగా మీరు మారాలి. అంతరింద్రియము దూరంగా పెడితే ప్రభువుని తప్పు చేశానని కాళ్ళ మీద పడి అంతరింద్రియములో ప్రభువుకు చోటివ్వాలి. నోటితో ప్రేమను చూపించి హృదయాన్ని దూరంగా పెట్టుకుంటే నేను తప్పు చేశానని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు సమీపములో ప్రభువుతో సహవాసం చేయగలిగే వ్యక్తులుగా మార్పు చెందాలి. ఏది ప్రభు ఇష్టమో అది మీరు జాగ్రత్త పడండి.
ప్రజల బాధ్యత. అర్థమైందండి? ప్రజల బాధ్యత. పై వేషానికి భక్త, నిజమైన భక్త. తిమోతితో పౌలు చెప్పాడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని చెప్పి ఈ దినాలలో మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు. చెప్పలేదా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనము నుండి దాదాపు 16 సంగతులు ఎన్నో ఉంటాయి. లెక్క మర్చిపోయాను, లెక్క పెట్టండి. వారు ఎలా ఉన్నారంటే, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, అక్కడ స్పష్టంగా వ్రాయబడింది వాళ్ళ చరిత్ర. పైకి భక్తి గల వారి వలె ఉండి, 4, 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. పైకి భక్తి గలవారై ఉండి అన్నాడు. దొరికిందా? పైకి భక్తి గలవారుగా ఉండి వారు దేవుని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము అన్నాడు. ఇట్టి వారికి ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండాలి. దగ్గరగా కాదు, దూరంగా ఉండాలి. సహవాసంగా కాదు, దూరంగా ఉండాలి. మనుషులు ఎలా ఉన్నారు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. 16 కాదు, 19. లెక్క పెట్టారా? 19 రకాల ప్రజలు ఉన్నారు. ప్రియులారా, పైకి భక్తి కలిగినట్టుగా ఉన్నారు చాలా మంది. భక్తి మాటలు చెప్తారు, భక్తి పాటలు పాడతారు, భక్తి చేయడానికి చర్చిలకి వస్తారు. కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నాడన్న. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కళ్ళ ముందు? అయ్యో ప్రియులారా, ఇలాంటి వారు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఇంకా రకరకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు గాని, దేవుని గురించి పాడేటప్పుడు గాని పరిశీలన చేసుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా, ప్రభువుకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనకు అనుకూలమైన జీవితం మనం కాదు జీవించడం, ప్రభువుకు అనుకూలమైన జీవితం జీవించాలి. అలాగూ సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మీ వాక్యములు చాలా వివరంగా తేటగా చెప్పిన సంగతులు. ప్రజలు ఎలా ఉన్నారు ఆనాడు, ఆనేడే కాదు ఈనాడు కూడా అలాగే ఉండగా చక్కని శ్రేష్టమైన పాఠాన్ని అందించి ప్రవర్తనను దిద్దుకోమని, బ్రతుకు మార్చుకోమని అవకాశం ఇచ్చారు. అది ప్రతివారు ఎరిగి మీకు అనుకూలుగా ఉండుటకు సిద్ధపరచు. మా కొరకు మీరు దిగి వచ్చి చేసిన పుణ్యకార్యం, మరణించి తిరిగి లేచిన పుణ్యకార్యం మహిమలో ఉన్న సంగతి
రేపు ఎప్పటికైనా మేము అక్కడికి చేరాల్సిన వారిని. అందుకొరకైన సిద్ధపాటు కలిగి మీకు మహిమకరంగా జీవించుటకు ఆయత్తపరచమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు